లోపల విద్యుత్ శక్తిగా ప్రవేశించి నేను రాముని లోపల ఐక్యం అయిపోతా అని చెప్పి రాసుకున్నాడు. స్వామి సృష్టించ పడేశారు డైలాగ్ షీట్. చదువు. నీ కొడుకు గురించి నాకేం తెలుసా? నాకేం తెలుసు నీ కొడుకు గురించి? ధ్రువ ఇట్రా అని చెప్పి ఇట్లా ఇట్లా పక్కన ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఇట్లా కొట్టారు ఒకసారి. ఆ వాల్లోంచి ఇట్లా బయటకు వచ్చాడు ఆ పిల్లోడు. మేము చూస్తున్నట్లు 2 చేతులు జోడించుకున్నాడు, నిలబడ్డాడు. తీసుకొని పో, ఆ కోపంలో వస్తాం, తీసుకొని పో అన్నారు. ఆ తల్లి వచ్చి పట్టుకోబోయింది. ఆ పిల్లోడు వెనక్కి జరిగాడు. అమ్మా, నేను రామ పతంలో ఉన్నా, నేను ఇక్కడే సంతోషంగా ఉన్నా, నేను స్వామి దగ్గరే ఉంటాను అంటే ఆ తల్లి స్వామి దిక్కు తిరిగి, స్వామి నాకు కావాల్సింది నా కొడుకు సంతోషం స్వామి, ఎక్కడుంటే ఏంటి స్వామి, మీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి స్వామి అన్నారు. పో అన్నారు. స్వామి మీ దగ్గరే పెట్టుకోండి స్వామి అని చెప్తే, సరే పో ఇట్లా అన్నారు. టక్, జస్ట్ వానిష్డ్ దట్ స్వామి. ఇంకొకసారి తిరుపతి ఆచార్యులు మేమందరం కూర్చున్నాము. 16 కార్లు వచ్చాయి వరుసకు. ప్రధాన అర్చకుడు బృందావనంలో మేము చూస్తున్నాము. దిగి పరుగున వచ్చి స్వామి పట్టుకుని స్వామి అని ఏడుస్తున్నాడు. స్వామి ఇట్లా తలముతూ, ఇక బృందావనం రమ్మన్నాను కదా, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు, పుట్టపర్తికి ఎందుకు వెళ్ళావు అన్నారు. స్వామి స్వామి అని చెప్పి ఏడుస్తున్నారు. స్వామి చెప్పు అన్నారు వీళ్ళందరికీ, మా అందరికీ. ఆయన త్రయ బృందం నిలబడి అని చెప్తున్నారు. రోజు వెంకటేశ్వర స్వామికి, తిరుపతి వెంకటేశ్వరునికి అన్ని ద్వారాలు తెరిచే ముందు, ఆయనకి అభిషేకం చేసే ముందు బట్టలన్నీ, అది వేరే ఇన్సిడెంట్, సారీ. నైట్ అన్ని డోర్స్ అని క్లోజ్ చేసిన తర్వాత 2 అర్చకులు, ప్రధాన అర్చకులు ఆ పాదాలను గట్టిగా పట్టుకుని నమస్కారం చేసుకుంటారు, గట్టిగా పట్టుకొని. ఎందుకంటే అది గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి. అది ప్రతిరోజు అట్లా చేసుకున్నాను. ఆ రోజు అట్నే నమస్కారం చేసుకున్నారు. చేసుకుని పాదాలని ముద్దు పెట్టుకుంటే, ఆ నమస్కరించుకుని ముద్దు పెట్టుకునే సమయంలో అవి రాయి కాకుండా మనిషి పాదాలకు మెత్తగా ఉన్నాయి. మరి ఇట్లా మెత్తగా ఉన్నాయి ఏంటో అని చెప్పి చూస్తే స్వామి అక్కడ నిలబడినారు. బృందావనం రా అన్నారు. ఎవరి ఇట్లా వచ్చారేంటి అని చెప్పి ఆయన వెళ్ళి ఇట్లున్నారంటే, ఆయన పుట్టపర్తి సాయిబాబా అండి అంటే, బృందావనం రా అన్నారంటే, లేదు మీ తప్పిన ఉంటారు, ఆయన పుట్టపర్తిలో ఉంటారు, పుట్టపర్తికి వెళ్ళండి అన్నారు. వీళ్ళందరూ ఆ అర్చకులు అందరూ పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి అది వాళ్ళు వచ్చే సమయానికి స్వామి బృందావనికి వెళ్ళిపోయారు. వీళ్ళు పుట్టపర్తికి వచ్చి స్వామి వెళ్ళిపోయారని తెలిసి మళ్ళీ బృందావనికి వచ్చారు. ఆయన చేతులు జోడించి, స్వామి వెంకటేశ్వరుడు అంటే, స్వామి నవ్వుతూ, నాకు ఇంకా గుర్తుంది, నవ్వుతూ వెంకటేశ్వర పాద నమస్కారం తీసుకో అన్నారు. స్వామి కొంచెం పాద నమస్కారం తీసుకున్నాడు. దట్ స్వామి. ఇంకా ఆ వెనక మీరు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఒక అర్చకుడు మీరు చూస్తూ ఉంటారు. ఆయన వెనక ఇట్లా నిలబడి ఉంటాడు ఎప్పుడు. ఆయన మా జూనియర్ యొక్క సంబంధికుడు. ఆయన మీకు అక్కడ పుట్టపర్తి, అక్కడ తిరుమల కల్చర్ ప్రకారం ఒక పర్టికులర్ గోత్రంలో జన్మిస్తేనే వెంకటేశ్వరునికి అర్చన చేసేటువంటి ఆ అదృష్టం, ఆ భాగ్యం కలుగుద్ది. కానీ ఈయన చాలా ఉద్దండ పండితుడు, చాలా గొప్ప వేదాంతి. కానీ ఆ పర్టికులర్ గోత్రంలో జన్మించలేదు కాబట్టి ఈయన థర్డ్ ఇన్ కమాండ్ అంటే ఆ గర్భగుడికి బయట అక్కడే నిలబడి ఉండాలంతే, చాలా దగ్గర, వెరీ క్లోజ్. కానీ ఈ కెనాట్ ఆయన చేసేటువంటి అవకాశం ఉండదు. ప్రతిరోజు వెంకటేశ్వరునికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆయన చుట్టూ ఒక గోచి కడతారు. బట్టలను తీసేంత తర్వాత కొంచెం గోచి కట్టినప్పుడు అభిషేకం చేసినంత ఆ బట్టను తీసుకోవడానికి ఎంతో పోటీ. అది బయటకే రాదు, అందరికీ పెద్ద ముఖ్యమైన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంటుంది. ఈయన మాత్రం ఇక్కడ, స్వామి ఇంత దగ్గరున్న భగవంతుడా, స్వామి ఇంత దగ్గర నీకు, కానీ నేను ఎప్పుడు టచ్ చేయలేను, నీకు అవకాశం నాకు లేదు, పోనీ నాకు అవేమొద్దు, నువ్వు కట్టుకుని ఆ గోచి నాకు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి మా ఇంటికి గోచి నేను తీసుకెళ్తాను. ఎప్పుడు రాదే, అయిపోద్ది, స్నానం అయిపోద్ది, అది ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. నిలబడి ఏడుస్తున్నాడు. పుట్టపర్తి స్వామి కమాండ్తోని స్వామికి వేడుకున్నారు. స్వామి సరైన ఒప్పుకోవడంతో పుట్టపర్తిలో శ్రీనివాస కళ్యాణం చేయడానికి వచ్చారు. ఉత్సవ విగ్రహాలతో ఈయన వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన తర్వాత చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఈయన ఉత్సవ విగ్రహాలతో ఉండాలి కాబట్టి ఆయన ప్రధాన అర్చకుని ఈయన నిలబడి చేశారు. స్వామి పక్కన కూర్చొని మొత్తం అయిపోయింది, అర్చన అంతా అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఈ అర్చకుడు వచ్చి స్వామికి సింహాసనం, అక్కడ సింహాసనం ఉంటే కొంచెం దూరంలో కూర్చొని ఆయన దిక్కు స్వామి ఇట్లా చూసి స్వామికి ఆ సింహాసనం ఖర్చీఫ్ తీసుకున్నారు. అంతా చూస్తున్నా ఖర్చీఫ్ తీసుకొని ఇట్లా తుడుచుకున్నారు. ఖర్చీఫ్ ఇట్లా తీసి ఇట్లా ముద్దలాగా, ఎడమ చేత ముద్దలాగా తీసి ఇట్లా విసిరేశారు. పొడి ఖర్చీఫ్ని ఇట్లా విసిరేశారు. ఆ అర్చకుడు అంత దూరంలో కూర్చున్నాడు. ఇట్లా విసిరేటప్పటికి అది గాల్లో ఎగురుతూ ఈయన చేతిలోకి వచ్చింది. ఇట్లా వచ్చేటప్పటికి ముద్ద అయిపోయింది. ఆయన ఇట్టే చూస్తున్నాడు, దాన్ని కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, అట్నే చూస్తున్నాడు. స్వామి చూసి నవ్వి
రోజు గడప ముందు నిలబడి అడుగుతున్నావు కదా, కావాలి కావాలి అని పో అదే అన్నాను. ఆ గోచి అట్లా అనేటప్పటికి అది ఆ చేతిలో గోచిగా ప్రత్యక్షమైంది. అలాంటి స్వామి బ్రదర్స్ ఇన్సిడెంట్ షేర్ చేయమనంత నాకు గుర్తుకొచ్చాయి. థ్యాంక్ యూ. సాయిరామ్. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షద్వరాదంసక దేవనీదైన తత్వంబు బుద్ధిం ప్రధానం మంచి బుద్ధిమంతుల్ నానా ప్రకారంబులు నిన్ను భావింతు రీచాన పట్టారక భార్గవాగత్స కుత్సాది నానా మునిస్తోత దత్తావధాన లలాటేక్ష నోగ్రాగ్ని భస్మీకృత అనంగ భస్మానుయుక్తాంగ గంగాధర నీ ప్రసాదంబునం సిద్ధ గంధర్వ గీర్వాలను సురేంద్రాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యశ్చరిత మేము అర్పింతుము ఓ కారుణ్యమూర్తి తిలోకైకనాథ. నమస్తే నమస్తే నమః. జై సాయిరామ్.